కలిసి పనిచేస్తామని చెప్పి కూడా ఎక్కడ కూడా తారతమ్యం లేకుండా అందరం కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ అందరూ కూడా కలిసి పనిచేస్తామని ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా పాత వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా నేను హామీ ఇస్తా ఉన్నా. మరి అందరూ కలిసికట్టుగా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని మనం అందరం కూడా ఆయనకి మంచి పేరు తీసుకొచ్చే దానికోసం మేమందరూ కూడా కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆయన అడగానే నన్ను పార్టీకి ఆహ్వానించినందుకు పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే ఒంగోలు రమ్మంటే తప్పకుండా వస్తాను, డేట్ ఫిక్స్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. మరి 2 డేట్లు మంచి రోజు చూసి డేట్లు ఇవ్వడం జరుగుతుంది. త్వరలోనే ఆ డేట్లు కూడా పెట్టి మరి ఒంగోలులో కార్యక్రమాన్ని పెట్టి పార్టీలో చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి అందరికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఒంగోలు నుంచి ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా మరి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి నేనేమి వ్యాపారాల కోసం అడగలే. కేవలం ప్రజల యొక్క పరిస్థితులు చూసి వాళ్ళ అవసరాలు బట్టి మనం పోయి కలిసాము తప్ప దాన్ని కూడా వక్రీకరించి నిన్న సాయి ఉన్నాడు, సాయి అని ఒక జర్నలిస్ట్ యూట్యూబ్లో జగన్ గారిని కలిసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడుగుతా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక గురించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ సాయి గారిని అడగమని పోయి ఆయన జగన్మోహన్ గారిని ఎప్పుడన్నా డబ్బులు అడిగానేమో అని. నా ఆస్తులు బాగొట్టుకున్నాను తప్పితే ఆయన దగ్గర నేను ఆశించలా. రాజకీయంగా నాకు అన్యాయం జరిగింది సరే, ఇవన్నీ ఇప్పుడు ఏదో బయటకు వచ్చి మాట్లాడటం కరెక్ట్ కాదు. వాళ్ళు ఏమైనా మాట్లాడితే అప్పుడు స్పందిస్తా, ఏం జరిగినాయి కూడా అన్నీ చెప్తా. ఎందుకంటే రాజకీయంగా ఇప్పుడు ఏదో బయటకు వచ్చి విమర్శించడం నాకు మొదటి కరెక్ట్ కాదు. వాళ్ళు ఎవరన్నా రాంగ్గా రేపు స్పందిస్తే మటుకి మొత్తం ఏం జరిగింది కూడా పబ్లిక్ గా మీరు ఆల్రెడీ రేపు ప్రకాశం జిల్లాలో జనసేన జారబోతుని ప్రకటించారు. మొన్నటి వరకు టీడీపీ మీకు మధ్య వైరం నడిచింది. ఇప్పుడు కూటమి ఉంది, ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు. తెలుగుదేశం వాళ్ళని ఎలా చూసుకుంటారో మరి జనసేనలో ఉన్నటువంటి వాళ్ళని కూడా అలా చూసుకోవాలి అన్నదే నాది. ఏమన్నా తేడా వస్తే మటుకి అధిష్టానం చెప్తాను. వాతావరణ కొత్తగా వచ్చిన జన మొత్తం జనసేనకి కూడా ప్రాముఖ్యత ఇచ్చేటట్టుగా చూడాలన్నది నా కోరిక. అంతేగాని నాకేదో తాగాని చేయాలని కాదు. అది ప్రజల తీర్పు శిరసావహిస్తాం. అది ఎమ్మెల్యే అయ్యాడు, డెఫినెట్గా ఈ గాట్ పవర్. అట్లాగే జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మాకు ఉంది. నేను మటుకు మా జనసేన కార్యకర్త కోసం నేను కోరాను. పార్టీలో మీకు ఎటువంటి బాధ్యత ఇస్తాను? నేను ఏ డిమాండ్ పెట్టలేదు, నాకు ఆ పదవి ఏమని చెప్పలేదు, ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, మనం కలిసి పనిచేద్దాం, నేను అన్ని బాగా చూసుకుంటాను అని చెప్పాడు. అంతే, మేము అడగలేదు. ఆయన నేను ఒకటే చెప్తున్నానమ్మా, నా మనస్తత్వం ఒంగోలు ప్రజలు అడగండి. నేను పవర్ కోసం ఎప్పుడు పాకులాడలేదు. పవర్ కోసం పాకులాడితే ఆ రోజు మంత్రి పదవి వదులుకునేవాడిని కాదు. 4 years కంబైన్డ్ స్టేట్లో మైన్స్ మినిస్టర్గా ఉన్నాను. ఒక్క నిమిషం ఆలోచించుకుంటూ వచ్చాం. పవర్ కోసం ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు కూడా ఒక్క డిమాండ్ అడగండి. ఏమన్నా పార్టీలో ఉన్నటువంటి నాయకులు అక్కడ ఉన్నారు కదా, ఒక్క డిమాండ్ కూడా నేను అడగలేదు. ఒకటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలవకుండా నేను రాజీనామా చేసి వచ్చాను. డిమాండ్ చేసేవాడిని అయితే రాజీనామా చేయకుండా వచ్చి మాట్లాడేవాడిని కదా. దానికి ఏం చేసిన దానికైనా నేను సిద్ధంగా వచ్చాను. నేను ఈరోజు రాజీనామా చేసి వచ్చాను. బాబు, నాకు రాజశేఖర్ గారు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నా, నాకు ఇప్పుడే చెప్తున్నా, రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టాడు, ఆయన కుటుంబం కదా అని చెప్పి భరాయించాను. కొన్ని రోజులు ఏడ్చుకునే రోజులు ఉన్నాయి. నా కళ్ళ నీళ్లు కూడా ఇనిగిపోయినాయి. అదే పరిస్థితి అది. అయినా కూడా రాజశేఖర్ గారు గుర్తుకొచ్చేవాళ్ళు, మా ఫ్యామిలీకి అట్లా గుర్తుకొచ్చారు.
కానీ ఈరోజు ఎన్ని రకాలుగా ఇంకా ఆయన మారల ఆ కోటరీతోనే నడుస్తూ ఉంది, మళ్ళీ అదే కోటరీ నడుపుతా ఉన్నాడు. ఎక్కడ కూడా అందరూ చూస్తూనే ఉన్నారు, మరి ఏం మార్చలేదు, అదే సిస్టమ్, అదే కథ. నేను ఎప్పుడు కూడా అందరూ అనేవాళ్ళు, మేకపాటి రాజమోహన్ వీళ్ళందరూ కూడా అనేవాళ్ళు, వాసు నువ్వు ఒక్కడివే ఆయనతో గట్టిగా మాట్లాడేవాడు అని. నేను అన్ని కూడా ప్రజల్లో జరుగుతున్నటువంటి లోటుపాట్లు నేను అన్ని కూడా చెప్పేవాడిని ఆయన. దానికని ఆయన నన్ను ఇదేంది ఇట నెగిటివ్గా చెప్తాడనే ఆలోచన ఉంది. ప్రజల్లో జరిగేది చెప్పడం కూడా ఆయన రుచించేది కాదు. అది నా పరిస్థితి. అందువల్ల ఇప్పుడు నేతలు అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు తీసుకుంటామంటే దానికి మాట్లాడేదానికి సిద్ధంగా ఉన్నాం. బట్ ఎమ్మెల్యేలను రాజీనామా చేసి రావాలనే పరిస్థితి ఉన్నట్లుంది. మరి అది నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఒకవేళ ఏమన్నా అవసరం అయితే నేను తీసుకొచ్చేదానికి సిద్ధంగా. నాకు తెలియదు. రామచారి జనార్దన్ గారు, ఇప్పుడు ఉదయ్ భాను గారు కూడా రేపు 22 జరుగుతున్నారు. మీరు కూడా వైసీపీలో సీనియర్ లీడర్, చాలా మంది టచ్లో ఉంటారు, వాళ్ళు ఎవరైనా జనసేనలో తీసుకొచ్చే ఆలోచన? డెఫినెట్గా నాయకుడు పలానా వాళ్ళు మంచి వాళ్ళు బాగుంటుంది మన పార్టీ కంటే నా సాయశక్తిలో కృషి చేసి వాళ్ళు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. రామచారి జనార్దన్ గారు వ్యాఖ్యానించారు టీడీపీ ప్రయత్నం ఆయన చేస్తాడు. మనకేం లేదు. నాకు ఇప్పుడు నేను ఒక్కటే చెప్పాను, మొన్న ఈ మధ్య కొన్ని ఇక 5 years జరిగిన అవినీతి ఏదో పెట్టారు. నేను లెటర్ రాసినాను చంద్రబాబు నాయుడికి. ఆయన ఏదో ఆరోపించాడు, అవన్నీ ఎంక్వైరీ పెట్టండి చేయండి అని కూడా చెప్పాను. ఇప్పుడు కావాలని ఆరోపణలు అనేది కరెక్ట్ కాదు కదా. ఏదైనా Do subscribe Saksham Vizag. Watch, like, share and comment. Thank you.